గైస్ రోజైతే మనం 'డూడ్' మూవీలో వచ్చి 'సింగారి చిన్నదా' అని ఒక సాంగ్ ఉంది కదా! దాని మీద అయితే వీడియో చేయబోతున్నాం. అంటే ఇది 2 టైప్ చేశాను. అంటే బాయ్స్ సెపరేట్‌గా, గర్ల్స్ సెపరేట్ చేశాను. 2 3Dలోనే ఉంటాయి. మీకు మంచిగా అనిపిస్తది. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. అంతకన్నా ముందు డెమో అయితే చూడండి. సారీ 2 డెమోస్ చూడండి ఫస్ట్ అయితే. పోసోడై పాడుకొన్నా రింగా రింగా నీ ముందు చెయ్యేసి ఎత్తుకోనా అతర్లో డెమో చూసారు కదా! మేబీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినది కామెంట్ చేయండి అబ్బా! నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. అలాగే వీటి ఒక లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ముందు ఫాస్ట్ డౌన్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అంటే బాయ్స్‌కి యూజ్ చేసిన ప్రాజెక్ట్‌లోనే ఒక బ్యాక్‌గ్రౌండ్ పిక్ ఒకటి ఉంది. అంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అనమాట. అది నేను కొంచెం ఎంబీ ప్రాబ్లమ్ వల్ల అది పెట్టలేదు. బట్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు అక్కడి నుంచి అంటే గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్ చేసుకోవచ్చు. అంటే క్రోమో నుంచి మీరు అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఓన్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా మీకు ఒక మ్యాజిక్ ఎరేజర్ అనే ఒక యాప్ ఉండాలి. అంటే మీ దగ్గర ఏ యాప్ ఉన్నా పర్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ యాప్ ఉన్నా పర్లేదు. అంటే కొంచెం ఫోటోని ఎక్స్‌పాండ్ చేసి ఫోటోని అంటే ఆబ్జెక్ట్‌ని రిమూవ్ చేయడం. కొంచెం ఎనైజ్ చేస్తే ఎనైజ్ లేదంటే కొంచెం అంటే మీకు అర్థమయ్యేలా చెప్తానులే నేను. బట్ ఈ అన్నిటిని యూజ్ చేసుకోండి. మ్యాజిక్ ఎరేజర్ అనే యాప్ ఉంటది. మంచిగా ఉంటది. ఎందుకంటే నేను 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి బ్యాక్ దాకా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు మంచిగానే అనిపించింది అది. అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను. నేను మేబీ టైం ఉంటే లాస్ట్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఆ యాప్ గురించి. ఫస్ట్ నేను గర్ల్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. మీకు ప్రాజెక్ట్ అని 1 ఉంటది. లేదంటే మీకు డిఫరెంట్ లేకుండా గర్ల్స్ ప్రాజెక్ట్, బాయ్స్ ప్రాజెక్ట్ పెడతాను. లేదంటే ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 ఉంటది. అక్కడ నుంచి యూజ్ చేసుకోండి మీరు. అలా చూసుకొని యూజ్ చేసుకోండి. మీకు ఇబ్బందిగా ఉండదు. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఉంటది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కెమెరాని ఇక్కడ ఒక పార్టికల్ వీడియో ఉంటది. ఇక్కడ రెండిటిని హైడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు డిస్టర్బ్‌గా ఉండదు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ రెక్టాంగిల్ ఉంటుంది. రెక్టాంగిల్ హైడ్ చేయొద్దులే. మనకి కొంచెం మూవింగ్ అంటే అప్లోడ్ చేసే ఫోటో యాడ్ చేసుకున్నప్పుడు మనకి అప్లోడ్ చేసినప్పుడు మనకి కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. అర్థం చేసుకోండి. నేను ఈ ఫోటో యాడ్ చేశాను. దీన్ని ఎంతవరకు ఉందో అంతవరకు యాడ్ చేసేసుకొని అంటే బీట్‌మల్ వరకు యాడ్ చేసేసుకొని దీన్ని రెక్టాంగిల్ కిందకి తీసుకురండి. ఇలా రెక్టాంగిల్ కింద తీసుకొస్తే మనకి ఇలా ఉంటది. ఈ ఫోటోని సరిగ్గా ఇలా కొంచెం సెంటర్‌లో సెట్ చేసేసుకొని మేబీ మీరేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఎగ్జాంపుల్‌కి బార్డర్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ షాడో యానబుల్ చేసుకొని ఇక్కడ సైజులోని ఒక 10 చేసుకోండి. అంటే కొంచెం పెంచుకోండి. ఇక్కడ కొంచెం ఏదైనా లెఫ్ట్ అయినా రైట్ అయినా ఒక సైడ్ తీసుకొచ్చి కొంచెం ఇక్కడ ఆల్ఫా ఉంటుంది అంటే ఆపోజిట్ దీన్ని కొంచెం తగ్గించుకుంటే మీకు కొంచెం షాడో కింద మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కెమెరా అనేది హ్యాండ్ హైడ్ చేసుకుని కెమెరా బాక్స్ ఆన్ చేసి చూడండి ఒకసారి. అంటే ఎలా సెట్ అయిందా ఏంటని చూడొచ్చు. నాకైతే బాగానే సెట్ అయింది. బట్ నాకైతే ఈ రిలిక్స్ ఉన్నాయి కదా ఇవి దీనికి ఎట్టిన కలర్ అనేది మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మ్యాచ్ చేయడానికి ఫస్ట్ ఒక టెక్స్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది. ఇది ట్యాప్ చేస్తే మీకు ఈ డ్రెస్ కలర్ మీద మ్యాచ్ చేసినది మీద మీరు అంటే పెన్సిల్ సింబల్ ఒక్క నిమిషం అంతకన్నా ముందు కొంచెం ల్యాగ్ ఇష్యూ అనేది తగ్గాలంటే కెమెరా ఓపెన్ చేసి ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేమెంట్ అలాగే ఒక మోషన్ బ్లర్ ఉంటుంది. ఈ రెండింటిని హైడ్ చేసేయండి. లాస్ట్లో హైడ్ చేసుకోవచ్చు. చూడొచ్చు మనకైతే వెంటనే రీప్లేస్ అయింది. ఎందుకంటే యాప్ రీసెట్ వల్ల కొంచెం ఎఫెక్ట్స్ వల్ల కొంచెం ఫోన్ అయితే హ్యాంగ్ అవుతుంది. ప్రాజెక్ట్ కూడా మంచిగా ఉండదు. అర్థం చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఎల్లో అయితే చేంజ్ అయింది. రెండో ట్యాప్ చేస్తే మనకి కొంచెం కలర్ గ్రేడింగ్ చేసిన ఇలా ఉంటుంది. అంటే దీన్ని కాపీ చేయండి. ఒక నిమిషం దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ ఏవైతే మీకు రెడ్ కలర్లో టెక్స్ట్ కనబడుతుందో వాటిని టిక్ చేసుకోండి. మేబీ బ్లాక్ కూడా మార్చుకోండి మీ ఇష్టం. అది వైట్ వద్దులే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్కి సెట్ కాదు కాబట్టి ఏదైతే ఉందో అన్నీ టిక్ చేసేసుకొని ఇక్కడ పేస్టల్ పక్క చిన్న ఆర్మా క్లిక్ చేసి ఇక్కడ అన్నీ హైడ్ చేసేసి కలర్ అండ్ ఫీల్ ఒకటే ఉంది కదా దీన్ని ఒక్కదాన్నే ఉంచండి. చూడొచ్చు మనకైతే కలర్ ఒకటే చేంజ్ అవుతుంది. కొంచెం ఏమైనా మీకు రిలిక్స్కి కొంచెం తెలియకపోతే కొంచెం ఇలా సెట్ చేసుకోండి. కొంచెం చేంజ్ చేసుకోండి. ఫోటో తగ్గట్టు చేంజ్ చేసుకోండి. అలా ప్రతిదాన్ని చేంజ్ చేసుకొని ఇక్కడ ఒక పార్టికల్ వీడియో ఉంటుంది. ఒక్క నిమిషం ఇదనమాట. ఈ పార్టికల్ వీడియోని అన్ఎడ్ చేసుకుని యూజ్ చేసుకోండి సరిపోద్ది. నేనైతే మొత్తం బ్యాక్ తీసుకుంటున్నాను. దాని తర్వాత అలా యూజ్ చేసుకోండి మీరు. ఎందుకంటే నేను ప్రాజెక్ట్ 2 కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ 1 అయితే అయిపోయింది. ప్రాజెక్ట్ 2 అయితే ఓపెన్ చేశాను. ఇంకొకటి మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఉందో లేదో చూస్తాను. ఒక్క నిమిషం. ఇది కాదు ఇదే బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మీకైతే ఇది. ఒక్క నిమిషం దీని ఎంబీ చూపిస్తాను. 1.1 MB ఇది కాదనుకుంటా. మేబీ ఇదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇది 1.1 MB ఉండడం వల్ల దానివల్ల మీకు ఎంబీ అనేది బాగా ఎక్కువైపోయింది. 3Dలో ఉంది కాబట్టి ఎంబీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది లాస్ట్ వరకు తీసుకురావక్కర్లేదు. దీన్ని బీట్ అంటే ఎంతవరకు ఉందంటే ఒక్క నిమిషం కెమెరా అనేది ఒక్క నిమిషం
ఇక్కడ కెమెరా అనేది ఎంతవరకు ఉందో అంతవరకు ఫోటోని యాడ్ చేసుకోండి. కెమెరా వరకునే ఫోటో యాడ్ చేసుకోండి, అంతకన్నా మించి ఏమొద్దు. దీన్ని కొంచెం జూమ్ చేసుకుని కెమెరా ఆన్ చేసుకోండి. ఫస్ట్ జూమ్ చేసుకుని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ వాల్యూని ఒక 800 పెట్టుకోండి. మైనస్ కాదు, నార్మల్గా 800 పెట్టుకోండి. ప్లస్ 800 పెట్టుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి టైల్స్ ఒకటి యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి నేనైతే టైల్స్ సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. మీరు రన్ చేసుకుని మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కొంచెం బ్లర్గా ఉండాలంటే ఎక్స్పోజ్ గామా ఒకటి ఉంటుంది. ఎక్స్పోజ్ గామా కాదు, బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ గోసన్ బ్లర్ అని ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి. ఒక్క నిమిషం. కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం తగ్గించుకొని కొంచెం ఫోటోని జూమ్ చేసుకోండి. అలాగా ఒకసారి చూడండి, మీరైతే సెట్ అయిపోద్ది మనకి. లేదంటే మీ ఓన్ బ్యాక్గ్రౌండ్నే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను చూపిస్తాను. అలా చేంజ్ చేసిన తర్వాత చెప్తాను. చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉంటాయి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, మీ ఫోటోతో రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ అంతే ప్రతి ప్రాసెస్. అంటే ఒక్క ఫోటోనే తీసాను, ఒక్క బ్యాక్గ్రౌండే తీసాను, మిగతా ఇంకా కంటిన్యూగానే ఉంటాయి. మీకు ఏమి జస్ట్ పిఎన్జిస్ని ఓపెన్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది. నేనైతే ఏం రీప్లేస్ పెట్టట్లేదు. మీకు మ్యాజిక్ అనే యాప్ గురించి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనైతే ఒక నిమిషం యాప్ గురించి చెప్తాను. చూడొచ్చు, మనకైతే మ్యాజిక్ ఎరేజర్ యాప్ అని ఇలా ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక్క నిమిషం. యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ ఇలా ఉంటుంది. ఓపెన్ చేస్తే స్టార్టింగ్ ఇలా ఉంటుంది. మీకు అంటే మెంబర్షిప్ అయితే తీసుకోమంటుంది. పైన రాంగ్ కొట్టేయండి, అవసరం లేదు దీనికి ఏమీ. అంటే కొంచెం ఇలాగ యాడ్స్ ఏం రాకుండా ఇలా ఉంటుంది. పర్లేదు, మనకి నార్మల్గానే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చూడొచ్చు మీరైతే. ఇక్కడ మీకు చాలా ఉంటాయి. రిమూవ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మెయిన్ మనకు వచ్చింది మనకి ఎక్స్పెండ్. అంటే మనకి ఫోటో అనేది ఎక్స్పెండ్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ మీరు ఏ ఫోటో అయితే రీప్లేస్ పెడతాం, ఏ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ నేను ఒక్క నిమిషం, నేను ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ యూజ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి దీన్ని ఎంతవరకు అంటే అంతవరకు ఎక్స్పెండ్ చేసుకోండి. ఎందుకంటే అంటే అది కొంచెం ఒకే బ్యాక్గ్రౌండ్ మీద 2 ఫొటోస్ రన్ అవ్వాలి కాబట్టి కొంచెం నేను ఎక్కువ ఎక్స్పెండ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, నేనైతే ఇలా ఎక్స్పెండ్ చేశాను. మీకు ఒక్కోసారి యాడ్ అనేది ప్లే అవుతుంది, లేదంటే ఇలా వచ్చేస్తుంది, అయిపోద్ది. మనకి ఒక 2 ఇమేజెస్ ఇస్తుంది. మీరు రెండిట్లో ఏది బెటర్ కనిపిస్తుంది అది ట్యాప్ చేసి పైన సేవ్ కొట్టండి, మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. ఇక్కడ స్టార్టింగ్లో రిమూవ్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసి ఇక్కడ డిటెక్ట్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. బ్రష్ ఏమో డిటెక్ట్ ఓపెన్ చేసి మీరు దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఒక్కోటి అంటే బాడీ కింద సెపరేట్ కాకుండా ఇలా ఒక్కోటి కింద రీప్లేస్ అంటే ఓకే అవుతుంది. చూడొచ్చు మనకైతే. లేదంటే ఇక్కడ లేజో అని ఉంటుంది, లేజోలో ఇలా రౌండ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయిపోద్ది. అంటే కొంచెం ఫోటో పెట్టి చేసుకోండి. ఇక్కడ బైకు 2 ఉండవాలి, మీకు కొంచెం చాలా టైం పడుతుంది. ఇలా మధ్యలో ట్యాప్ చేస్తే అయిపోద్ది. దాని తర్వాత సేవ్ చేసుకోండి. కొంచెం ఏమైనా ఫోటో కొంచెం క్వాలిటీ ఉంటే అనేది చేసుకోండి, మీ ఇష్టం అది. దాని తర్వాత అదే ఫోటోని అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. సరే, మరి ఉంటా.